ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు మనం మీనరాశి వారి ఆగస్టు 2026 గోచార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోతున్నాము. మీనరాశి అంటే పూర్వభద్ర 4వ పాదం వారు, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి 1, 2, 3, 4 పాదాల వారు. వీరందరూ కూడా మీనరాశి కిందకు వస్తారు. మీనరాశి వారికి ఈ నెలంతా కూడా అత్యంత అనుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి కాలంగానే చెప్పాలి. ఎందుకంటే గురువుగారు వీరికి పట్ల చాలా సామరస్యంగా ఉన్నారు. కేతువు కూడా చాలా సామరస్యంగా ఉన్నారు ఈయనతో పాటు. కాబట్టి ఈ 2 గ్రహాలను ప్రత్యేకంగా పరిశీలించినట్లయితే మనం ఒక్కొక్క గ్రహం గురించి ముందు వద్దాము. ఫస్ట్ నెగిటివ్ పాయింట్స్ కూడా చెప్పుకోవాలి మనం. లగ్నంలో వీరికి శని సువర్ణమూర్తిగా ఉన్నాడు. శని సువర్ణమూర్తిగా ఉన్నప్పటికీ లగ్నంలో ఉన్నాడు అంటే ఏలినాటి శని నడుస్తోంది. ఏలినాటి శని ఇప్పుడు మంచి పీక్ స్టేజ్లో ఉంది. దీనివలన ఖర్చులు, కష్టంతో కూడినటువంటి దూర ప్రయాణాలు, అనారోగ్య సంబంధమైనటువంటి ఖర్చులు, మరణ వార్తలు, అంత్యక్రియలో పాల్గొనడం లాంటి సమస్యలు, బంధువులతో ఎడబాట్లు, ఇలాంటివన్నీ కూడా శని ఎస్పెషల్లీ కరెక్ట్గా రాసిని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పెడతాడు. బుర్ర పనిచేస్తారు, ఇంకా ఒకటే బాధగా ఉంటుంది. సో ఫారెన్లో వాళ్ళకి ఇది అత్యంత అనుకూలంగా కనపడుతూ ఉంది. ఈ యొక్క శని లగ్నంలో ఉండటం అనేది సువర్ణమూర్తిగా ఉండటం వల్ల. నెక్స్ట్ తృతీయంలో కుజుడు కేవలం 2 రోజుల పాటు మాత్రమే, 1, 2 తారీఖుల్లోనే ఇక్కడ ఉన్నాడు. ఆ తర్వాత మారిపోతాడు. ఈయన ఇక్కడున్న సందర్భంలో సువర్ణ ప్రాప్తి, ఆభరణాలు, అన్నిట్ల విజయము, సర్వ కుటుంబంలో సౌఖ్యము, వ్యవహారాల జయము, వృత్తి ఉద్యోగాల అభివృద్ధి, సోదరుల వల్ల సౌఖ్యం. కాకపోతే ఇది కేవలం 43 రోజులు ఆల్రెడీ అయిపోయింది. చివరి 2 రోజులు ఇది అనమాట. సరే, కుజుడిని పక్కన పెడితే బుధుడి దగ్గరికి వద్దాం. బుధుడు 4లో చాలా శుభంగా ఉన్నాడు. మాతృస్థానంలో, అదేవిధంగా వాహన స్థానంలో, అదేవిధంగా గృహస్థానంలో ఉన్నాడు బుధుడు. దీనివలన తల్లికి ఎంతో ఆనందము, సౌఖ్యము, రాజాదరణ, ఆస్తులు, వాహనాలు, గృహాలు ఇవన్నీ కొనటము, తల్లి సుఖ సంతోషాలు కలిగి ఉండటము, ఇవన్నీ కూడా బుధుడి కారణంగా మీకు అత్యంత అనుకూలంగా ఉంది, బాగుంది. ఆ తర్వాత పంచమంలో గురువు. ఇది అన్నిటికంటే బెస్ట్ కాంబినేషను. ఈ పంచమంలో ఉన్నటువంటి గురువు భాగ్య దృష్టితోటి తిరిగి లగ్నాన్ని అంటే రాశిని చూస్తున్నాడు, మీనాన్ని. ఇది అత్యంత అనుకూలమైనటువంటి స్థితి. అంతేకాకుండా లాభాన్ని కూడా చూస్తున్నాడు. 11th హౌస్ను కూడా ఈ గురువు 7వ దృష్టితో చూస్తున్నాడు. అక్కడితో ఆగాడా? మనకి భాగ్యస్థానాన్ని కూడా ఈ యొక్క గురువు 5వ దృష్టితో చూస్తున్నాడు. సో ఏ రకంగా చూసినా తండ్రికి సంతోషము, తల్లికి సంతోషము, అదేవిధంగా సోదరులకు, సోదరిమణులకు సంతోషము, ఈ విధంగా ప్లస్ పాయింట్స్ చాలానే కనపడుతూ ఉన్నాయి ఈ కాంబినేషన్లో. ఈ విధంగా గురువు చక్కగా లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి ఏ సమస్యలు వచ్చినా కానీ అవి పరిష్కారం అయిపోతాయి. ఈ గురువు ఇక్కడ ఉన్నందువల్ల శుభము, కార్యసిద్ధి, ఐశ్వర్యము, ఆభరణ లాభము, బంధు సౌఖ్యము, తీర్థయాత్ర, వివాహ సౌఖ్యము, శుభ కార్యక్రమాలు, సర్వత్ర విజయము, పుత్రవృత్తి, విద్యా విజ్ఞాన ప్రాప్తి, సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం, మత గురువులతోటి చర్చలు, వాళ్ళ సానుకూలత, ఇవన్నీ కూడా మీకు గురువు గారు ఇస్తారు. సో అత్యంత అనుకూలం. మీ ఫాదర్ తోటి, మీ పేరెంట్స్ తోటి, మీ పెద్దవాళ్ళతోటి కూడా మంచి కార్డియల్ రిలేషన్స్ ఏర్పడేందుకు మీకు గురువు గారు హెల్ప్ చేస్తారు. అయితే ఆ పక్కన రవి గారు ఉన్నారు. ఈయనతోటి సమస్య ఏంటి? ఈయన బద్ధకాన్ని ఇస్తాడు, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, సంతానం గురించి ఒకటే టెన్షన్. ఎందుకంటే పంచమంలో ఉన్నాడు కదా, టెన్షన్ పెడుతుంటాడు. కుటుంబ సభ్యుల్లో అనారోగ్యం, ప్రభుత్వం అగౌరవం, వీటన్నిటికి కూడా రవి కారణం అయ్యేందుకు ప్రయత్నం చేస్తుంటాడు. అయితే గురువు గారు ఉన్నారు, మీరు భయపడాల్సిన పని లేదు. నెక్స్ట్ షష్టంలో కేతువు. ఈయన చాలా అనుకూలం. ఈయన వల్ల శుభము, లాభము, సంతోషము, శత్రుజయము, ఆరోగ్యము, కుటుంబ సౌఖ్యం, రుణాలన్నీ తీరిపోతాయి, మీ అప్పులు తీరుస్తారు. సో ఇది అద్భుతమైనటువంటి ఒక కాంబినేషను. సో మీ ఫ్యామిలీకి దూరంగా ఉన్న సందర్భాల్లో మీరు చేసే ఎర్నింగ్స్ తోటి మీరు ఇల్లు వాకిళ్ళు కట్టే అవకాశం కానివ్వండి, పెళ్ళిళ్ళు పేరెంటాలు చేసే అవకాశం, అదేవిధంగా ఈ యొక్క అప్పులు తీర్చేటువంటి అవకాశం, ఇవన్నీ ఉన్నాయి. మీరు సంతానం కావాలనుకున్న వాళ్ళు, వివాహం కావాలనుకున్న వాళ్ళు కూడా ఈ సమయంలో ప్రయత్నం చేస్తే తప్పకుండా మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ శుక్రుడు ఈ సప్తమంలో ఉండటం అనేది అంత అనుకూలమైనటువంటి విషయం కాదు. మీ స్పోర్ట్స్కి హెల్త్ ప్రాబ్లమ్స్, మీ బిజినెస్ పార్ట్నర్స్తో ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఈ శుక్రుడి కారణంగా ఉంది. అదేవిధంగా స్త్రీ మూలకమైనటువంటి సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఈ శుక్రుడి కారణంగా ఉంది. మరో పక్కన మనం రాహుని కనుక తీసుకున్నట్లయితే
ఆయన వ్యయ స్థానంలో ఉన్నాడు. రాహు వ్యయంలో ఉండటం వల్ల కూడా కష్టంతో ఉన్నటువంటి ప్రయాణాలు, యాక్చువల్గా ఫారెన్ ఇండికేషన్ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను చాలా సందర్భాల్లో. వీళ్ళు నేటివ్ ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళి తెలియని వ్యక్తులతోటి, ఫారినర్స్ తోటి కలిసి పనిచేసే అవకాశం ఉంది. లేదు ఇక్కడున్నా కానీ మరి ఫారిన్ అసైన్మెంట్స్లో వేరే వేరే దేశాల వాళ్ళతోటి మీరు అంటే మీ నేటివ్ కాని వాళ్ళతోటి మనం నెగోషియేట్ చేసేది, డిస్కస్ చేసేది ఎక్కువగా కనపడుతుంది. వాళ్ళతో కలిసి ఉండే అవకాశం చాలా ఎక్కువగా కనపడుతుంది రాహు వల్ల. ఈ కాంబినేషన్స్ చూస్తూ ఉంటే నాకు అర్థమవుతుందంటే వీళ్ళకి ఎక్కువ ఫారిన్ ఛాన్సెస్ లేదా దూర ప్రదేశాల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి అనిపిస్తుంది. ఓవరాల్గా వీరికి నెలంతా కూడా చాలా బాగా గడుస్తుంది. ముఖ్యంగా కేతువు, గురువు వీళ్ళకి అత్యంత అనుకూలమైనటువంటి, అదేవిధంగా బుధుడు కూడాను చాలా అత్యంత అనుకూలమైనటువంటి స్థితిని వీళ్ళకి కల్పిస్తూ ఉన్నాడు. వీళ్ళు చక్కగా ఇళ్ళు వాకిళ్ళ విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ ప్లాన్ చేసుకోవడానికి ఇది సరైనటువంటి సమయం. స్వస్తి.